హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు జగదాత్రి సీరియల్లో నిషికను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తారు. అప్పుడు నిషిక చాలా భయపడిపోతుంది. జగదాత్రి, కేదార్ మేమున్నాం నిషిక, నువ్వేం భయపడుకో అని చెప్తారు. దానికి నిషిక కూడా భయపడుతూనే స్టేషన్కి వెళ్తుంది. కొంతసేపటి తర్వాత నిషికని తీసుకురావడానికి బెయిల్ పేపర్ సిద్ధం చేసుకుని యువరాజ్, జగదాత్రి, కేదార్ అందరూ కలిపి వెళ్తారు స్టేషన్కి. అప్పుడు స్టేషన్లో ఇన్స్పెక్టర్ నిషికని భయపడుతూ ఉంటాడు. నువ్వు చేసిన దానికి నీకు శిక్ష పడకుండా ఉండదు, ఆ దేవుడు కూడా నేను కాపాడలేడు అని చెప్పి అంటాడు. అప్పుడే జగదాత్రి వచ్చి, ఆ దేవుడి దాకా ఎందుకులేండి, నేను మా చెల్లెని కాపాడుకుంటాను అని చెప్పి అంటుంది. దానికి ఇన్స్పెక్టర్ అంటారు, మీరు బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళిపోతే సరిపోతుందా ఏంటి? కాదు కదా, నేను 24 అవర్స్లోనే నిషిక హత్య చేసిందని ప్రూవ్ చేసి నిషికని మళ్ళీ జైల్లో పెట్టేస్తాను అని చెప్తాడు. దానికి జగదాత్రి కూడా అంటుంది, నేను కూడా మా చెల్లిని కాపాడుకుంటాను, 24 గంటల్లోని తను తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పి జగదాత్రి అంటుంది పోలీస్తో. పోలీసు జగదాత్రి మాటలకు ఒకసారిగా షాక్కి గురవుతాడు. ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని చెప్పి తీరా చూస్తే అక్కడ స్టేషన్లోనే నిషికని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు జగదాత్రి అంటుంది, మీరు ఎలాగో ఇదంతా చేసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు కాబట్టి చెయ్యండి, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, మా చెల్లిని ఇంత మోసం చేసినందుకు అని చెప్పి అంటారు. 24 అవర్స్ అయ్యాక కలుద్దామని చెప్పి అక్కడి నుంచి జగదాత్రి వాళ్ళు బయలుదేరుతారు. అప్పుడు జగదాత్రి ఇన్స్పెక్టర్తో అంటుంది, మీరు ఎలాగో మేము వెళ్ళాక ఇంద్రానికి కాల్ చేస్తారు కదా, అడిగానని చెప్పండి, మా చెల్లికి ఇంత మోసం చేసినందుకు తనకి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఫోన్ చేసి ఇంద్రానికి చెప్తాడు ఇన్స్పెక్టర్. ఇంద్రాని షాక్ గురవుతుంది ఒక్కసారిగా.